హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్. ఈరోజు నా సిస్టమ్ చాలామందికి ల్యాప్టాప్స్ అవన్నీ స్లో అవుతుంటాయి. విండోస్ 11 ప్రోలో సిస్టమ్ని స్పీడప్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపించబోతున్నాను. ఫస్ట్ థింగ్, దిస్ పీసీ రైట్ క్లిక్ చేయండి, షో మోర్ ఆప్షన్స్, ప్రాపర్టీస్, చూసారా సిస్టమ్ చాలా స్లో ఉంది నాది కూడా. అందుకే ఐడియా వచ్చి నేను ఈరోజు చేయబోతున్నాను అనమాట. దీనిలో అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్, తర్వాత పెర్ఫార్మెన్స్. ఇప్పుడు దీనిలో కంప్యూటర్ నేమ్, హార్డ్వేర్, అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రొటెక్షన్, రిమోట్ ఇవన్నీ ఉన్నాయి కదా. దీనిలో అడ్వాన్స్డ్ ట్యాబ్, సిస్టమ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్డ్ ట్యాబ్ ఓపెన్ చేయాలి. అడ్వాన్స్డ్ ట్యాబ్లో పెర్ఫార్మెన్స్లో సెట్టింగ్స్ సెలెక్ట్ చేశాను. ఓపెన్ అవుతుంది, స్లో ఉంది. దీనిలో లెట్ విండోస్ చూస్ వాట్స్ బెస్ట్ ఫర్ మై కంప్యూటర్ అని ఉంది. అది విండోస్ దానిగా సెలెక్ట్ చేసుకున్నాను, వద్దు. అడ్జస్ట్ ఫర్ బెస్ట్ అపీరియన్స్ అని ఉంది, అడ్జస్ట్ ఫర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని ఉంది. మీరు ఏదైనా మూవీస్ కావాలనుకుంటే అపీరియన్స్ చూసుకోవచ్చు. ఆఫీస్ వర్క్కి మేజర్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం పెర్ఫార్మెన్స్ బేస్డ్ తీసుకుందాము. దీనిలో ఇవన్నీ ఉన్నాయి కదా. లేదనుకుంటే కష్టం పెట్టుకోవాలి. కష్టం పెట్టుకుని దీనిలో మనకేమేమి తీస్తామంటే 1 by 1 ఇవన్నీ తీసేస్తామండి. యానిమేట్ కంట్రోల్స్ ఇవద్దు, ఇదొద్దు, ఇవన్నీ తీసేయండి మొత్తం. ఓన్లీ ఇవి కూడా వద్దు. ఐకాన్స్ పెట్టండి, తర్వాత డ్రాయింగ్ వద్దు, కాంబో బాక్సెస్, ఫాంట్స్ ఉంచేయండి. ఈ లాస్ట్ ఇది క్లోజ్ చేసేయండి. అంటే ఓన్లీ ఈ 4 మాత్రమే ఉంచాలి. అప్లై. అవుతుంది, తిరుగుతుంది. ఓకే, మై గాడ్, చాలా స్లో ఉంది సిస్టమ్ నాది. నాట్ రెస్పాండింగ్. చూడండి, 8 GB ర్యామ్ ఉంది, 11th జనరేషను, i5, 2.4 GHz, 64-bit ఉంది. స్టిల్ హ్యాంగింగ్. ఎందుకంటే వీడియోస్ ఎక్కువ ఉన్నాయి, దానివల్ల హ్యాంగ్ అవుతుంది. నేను C డ్రైవ్లో కొంచెం ఎక్కువ పెట్టున్నాను, దానివల్ల అనమాట. ఇది అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ ట్యాబ్లోకి వెళ్ళండి. అడ్వాన్స్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఓకే, అడ్జస్ట్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫర్ ప్రోగ్రామ్స్, బ్యాక్గ్రౌండ్ సర్వీసెస్, ప్రోగ్రామ్సే సెలెక్ట్ అవ్వాలి. తర్వాత చేంజ్ చేయండి దీన్ని. అంటే మీకు ఏం చూపిస్తుంది, వర్చువల్ మెమరీ ఎంత ఉండాలి ఏంటని చూపిస్తుంది. వర్చువల్ మెమరీ ఓన్లీ మన మెమరీ కార్డులో మాత్రమే కాకుండా CD డ్రైవ్ని ఒక రూమ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. దీనిలో చేంజ్ కొట్టి ఆటోమేటిక్లీ మేనేజింగ్ పేజింగ్ అని ఉంది కదా, దీన్ని తీసేయండి. తీసిన తర్వాత C డ్రైవ్లో ఎంత ఉంది ఖాళీ అంటే 79 GB వరకు నా దగ్గర ఖాళీ ఉందండి. నేను కష్టం పెట్టుకుంటున్నాను. దీనికి కానీ నేను ఒక 10 GB నేను అలాట్ చేసేస్తున్నాను. ఆ మినిమం ఎంత, 5,000 to 10,000 పెట్టేస్తున్నాను. సెట్ కొట్టేసాను, అయిపోయింది. అంటే ఏదున్నా, ఎంత చెత్త ఉన్నా, ఏదున్నా దీనిలో రన్ చేసుకుంటుంది. టెంపరరీ ఫైల్స్ అని చెప్పేసి దీనిలో పెట్టుకుంటుంది. మినిమం ఎలో ఇంతకుముందు 16 MB ఉన్నది, ఇప్పుడు రికమెండెడ్ 1885 చెప్తుంది. తర్వాత 13824 చెప్తుంది. అంటే కరెంట్లీ ఎలగేటెడ్ 13824. అంటే నేను ఇంకా పెంచుకోవాలండి. రికమెండెడ్ బెస్ట్ ఏంటంటే 1885 ఉంది కదా, క్యాల్కులేటర్ తీసుకుంటాను. 1885 ఇంటూ 3 times 5655 వస్తుంది. కరెంట్లీ 13824 ఉంది కదా, హైయెస్ట్ తీసుకుందాం. 13824 ఇంటూ 3, 41,472. మినిమం నేను 13824 పెడుతున్నాను. దానికి మనం ఎంత అనుకున్నాం, 3 times పెడుతున్నాను అనమాట. 3 times ఆఫ్ కరెంట్లీ అలోకేటెడ్. దీనిలో 13824, దీనికి 3 times, 13824 ఇంటూ 3 times పెడితే 41,472 సెట్ చేస్తాను. దెన్ ఓకే. అవుతుంది, కొంచెం హ్యాంగ్ అవుతుంది, నో ప్రాబ్లం. రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది అనమాట.
ఇదిగోండి. తర్వాత రీస్టార్ట్ చేద్దాం, నో ప్రాబ్లం. ఓకే, ఇవన్నీ కామన్ అనమాట. దీనిలో నేను ఈ థంబ్నెయిల్స్ కూడా తీసేస్తున్నానండి. షో థంబ్నెయిల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐకాన్స్ అని చెప్పి తీసేస్తున్నాను. ఈ ఫాంట్స్ మనం తీసేస్తే ఏమవుతుందంటే మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ కొట్టామనుకోండి, మొత్తాన్ని డిసెలెక్ట్ అయిపోతాయి. అప్లై కూడా చూసుకోండి, ఫాంట్ మారిపోతుంది. చూసారా ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి ఏం కావాలి? స్మూత్ ఎడ్జెస్ ఫర్ స్క్రీన్ ఫాంట్స్, అప్లై. తర్వాత డ్రాగింగ్ పెడుతున్నాను, స్లైడ్ ఓపెన్ కాంబోస్ పెడుతున్నాను, అప్లై. ఓకే ఓకే, మారిపోయిందా? రీస్టార్ట్ లెటర్ పెడుతున్నాను. మొత్తం ఫాంట్స్ అంతా నీట్గానే కనబడుతుంది కదా, మీకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇందాక ఓపెన్ చేసిన దానికి ఇప్పుడు ఓపెన్ చేసిన దానికి కొంచెం స్పీడ్ చూద్దాం. చూసారా ఇందాక ఎంత టైం పట్టింది, ఇప్పుడు ఎంత టైం పట్టింది. ఇప్పుడు నాకు ఇంకా దీనిలో సి డ్రైవ్లో 63 GB ఫ్రీ ఉందండి, నో ప్రాబ్లం. బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది రామ్ కింద అది కన్వర్ట్ చేసుకుని సిస్టమ్ వాడుతుంది. దెన్ ఇంకొకటి ఏంటంటే సి క్లీనర్ అనేది గూగుల్ డ్రైవ్లో మీరు గూగుల్లో ఇన్స్టాల్ చేసుకోండి. సి క్లీనర్, విండోస్ ప్లస్ ఆర్ సి క్లీనర్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. బేసిక్ వెర్షన్ ఉంది. బేసిక్ వెర్షన్లో దాన్ని రన్ చేస్తే అంటే రీస్టార్ట్ చేయాలి ఒకసారి. నేను ప్రజెంట్ సిస్టమ్ అంతా క్లీన్ చేసిన తర్వాత రీస్టార్ట్ చేయబోతున్నా, అప్పుడు చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రీస్టార్ట్ చేస్తే మీకు వీడియో రికార్డింగ్ అవ్వదు కాబట్టి మళ్ళీ అది బ్రేక్ తీసుకోవాలి. నేను ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి మీకు ఎలా ఉందనేది దాన్ని కూడా యాడ్ చేస్తాను. దీనిలో లేటెస్ట్ వెర్షన్లో ఉన్నాయి. ఫర్ హోమ్ అండ్ యూజ్ ఓన్లీ అని ఉంది. మీరు అప్గ్రేడేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, బట్ నన్ను అడిగితే అవసరం లేదు. దీనిలో కస్టమ్ క్లీన్ ఇవన్నీ బై డిఫాల్ట్ ఉంటాయి, నో ప్రాబ్లం. యాస్టీస్గా ఎలా ఉన్నాయి అలానే ఉంచేసేయండి. అప్లికేషన్స్లో ఏమున్నాయి ఏంటనేది కూడా మొత్తం క్యాష్ మెమరీ మొత్తం క్లీన్ చేస్తుంది. సో దెన్ రన్ క్లీనర్ దీన్ని అలానే ఉంచండి. క్రోమ్ ఏమైనా ఉన్నా కూడా అన్నీ క్లోజ్ చేయమని చెప్పి అడుగుతుంది. క్లోజ్ చేద్దాము. నేను ఒకసారి రన్ చేస్తున్నాను. సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఇక్కడ కనబడుతుంది, అది చూడండి. మొత్తం ఇంటర్నెట్ క్లియర్ చేయాలా? ఎస్, యూ క్యాన్ క్లీన్ చేయండి. సిస్టమ్ కాన్ఫిగరేషన్ మొత్తం అంతా ఇక్కడ కనబడుతుంది అనమాట. మీ సిస్టమ్ ఏది ఉంది ఏంటనేది, తర్వాత ఏ వెర్షన్ అనేది ఇక్కడ కనబడుతుంది. 64 బిట్ సిసి క్లీనరు వెర్షన్ కనబడుతుంది. దీనిలోంచి టూల్స్ అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ నేను బేసిక్గా ఇది ఎక్కువ వాడుతూ ఉంటాను. మనం కొన్ని అన్నీ మాన్యువల్గా చేసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి దీన్ని సింగిల్ క్లిక్తో కొట్టేయచ్చు, మొత్తం అన్నీ అయిపోతుంది. ఓకే, ఎస్. ప్రతి ఒక్కటి గూగుల్ క్రోమ్ క్లోజ్ చేయమని చెప్తుంది, క్లోజింగ్ చేస్తుంది. అది క్లోజ్ అవ్వకపోతే కనుక కౌంటర్ అడుగుద్ది అనమాట. క్లోజ్ చేయాలా ఏంటి ఎలా అని అది చూడండి అడుగుతుంది. ఫోర్స్గా క్లోజ్ చేయాలా? ఎస్, క్లోజ్ ఇట్. క్లోజింగ్ అప్లికేషన్, క్లోజ్ చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత రీస్టార్ట్ చేస్తాను. రీస్టార్ట్ చేసిన తర్వాత అగైన్ రికార్డ్ చేసి నా స్పీడ్ చూపిస్తాను సిస్టమ్ది. మీ కళ్ళెదురుగానే చూపించాను ఎంత స్పీడ్ ఉంది ఏంటి అనేది. నేను చిన్న సెట్టింగ్స్ అనమాట, పెద్దగా చూడండి. 1.17 GB పనికి రాని చెత్త అంతా క్లియర్ చేస్తుంది. ఎస్ చేయమంటావా అడుగుతుంది. ఎస్ చేద్దాం ఇంకోసారి. అది కేబ్స్లోకి వచ్చేయాలి. కేబ్స్లోకి వచ్చేసింది. 128 బైట్స్లోకి వచ్చేసింది. అగైన్ ఐ విల్ ట్రై వన్స్ అగైన్ వచ్చేసింది. ఇంకోండి బైట్స్లోకి వచ్చేసింది. సో నో ప్రాబ్లం. దెన్ టూల్స్లో ఇవన్నీ అదంతా ఓకేలండి, అది మీరు చూసుకోండి. ఏమన్నా డిలీట్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మొత్తం దీనిలో చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సెట్టింగ్స్ ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది అనమాట. దానికంటే కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. తీసుకోండి. అయిపోయింది. నేను రీస్టార్ట్ చేస్తున్నాను. రీస్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎంత స్పీడ్ ఉందనేది కూడా మీకు మళ్ళీ ఒకసారి చూపించిపోతున్నానండి. కాకపోతే ఇంకొక ఉంటుంది, దాన్ని కూడా చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఇంకా చాలా ఫాస్ట్ అవుతుంది. మ్యాక్సిమం దీంతో అయిపోతుంది. ఇది కాకపోతే పక్షంలో మనం చేసుకోవాలి ఎంఎస్ కాన్ఫిగర్. అంటే ఎంఎస్ కాన్ఫిగరేషన్ ఓపెన్ చేసిన తర్వాత దీనిలో జనరల్ ఉంటుంది, నార్మల్ సెటప్, నార్మల్లో ఉంచుకోండి. బూట్ ఇవన్నీ ఏమొద్దు. దీనిలో సర్వీసెస్లో హైడ్ ఆల్ మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ అని వచ్చేసింది. నేను హైడ్ కొట్టేసాను అన్నీ. మిగతా అన్నీ ఉన్నాయి అనమాట. ఇవన్నీ కావాలా అని అడుగుతుంది. అవసరం లేదు, నాకు క్యాడ్ ఉంది కాబట్టి క్యాడ్ ఎవరి దగ్గర ఉందో ఈ లైసెన్సింగ్ సర్వీసెస్ అండ్ మేనేజర్ మాత్రం ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి, ఆన్లో పెట్టుకోవాలి. దాన్ని ఆఫ్ చేస్తే ఆటో క్యాడ్ ఓపెన్ అవ్వదు. మిగతా ఏవి కూడా మనకు అవసరం లేదండి. అగైన్ మనం చెక్ చేసుకుందాం. లైసెన్సింగ్ సర్వీసెస్ ఏమున్నాయో అవన్నీ కూడా మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి. ఫ్లెక్స్ నెట్ కూడా ఆటో క్యాడ్ రిలేటెడ్ ఉంటుంది. ఇది రోడ్ ఎస్టిమేటర్ అనమాట, అది కూడా లైసెన్స్ మేనేజర్ నాకు కావాలి కాబట్టి నేను అది ఓపెన్ చేస్తున్నాను. ఇది సివిల్ ఇంజనీర్స్కి ఉపయోగపడుతుంది బాగా.
ఇది విండోస్ది. నేను ఓకే, ఇది విండోస్ దాన్ని కాదు, యాక్చువల్లీ ఎక్సెల్ది. దాన్ని కూడా నేను ఆన్ చేసి పెట్టాను. సారీ, ఇవన్నీ కూడా ఓకే. ఇవేం నాకేం అవసరం లేదు. సో మిగతాన్ని నేను తీసేస్తున్నాను. ఇవన్నీ సారీ అన్నీ డిజేబుల్ ఆల్ కొట్టిన తర్వాత లైసెన్సింగ్ సర్వీసెస్ యాక్టివేట్ చేయాలి. ఇందులో ఉన్న లైసెన్సింగ్ సర్వీసెస్ మొత్తం ఏమున్నాయో ప్రతి ఒక్కటి ఆన్ చేసి పెట్టుకోండి. నాకు ఆటో క్యాడ్ది కావాలి. దెన్ ఇంకోటి లైసెన్స్ ఫ్లెక్స్ నెట్, ఇదిగోండి సెంటినెల్ లోడ్ అయిపోయింది. అంతే, అప్లై. ఎగ్జిట్ వితౌట్ రీస్టార్ట్ తర్వాత చేద్దాము. రీస్టార్ట్ చేశానండి. ఇప్పుడు మనం ఒకసారి సిస్టమ్ ఎంత స్పీడ్ ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇంతకుముందు ఎంత స్లో ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. ఓకే, ఎనీథింగ్ మనం ఓపెన్ చేయాలనుకున్నా ఎంత ఫాస్ట్ ఓపెన్, అంతకుముందు ఎంత ఫాస్ట్ ఓపెన్ అవ్వలేదు, చూసారా? ఓకే, మీకు ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెం చేసేయాలండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.